హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బిఏ లెర్నర్. సో మన ఎలక్ట్రికల్ కన్వర్టర్స్ అని ఒక వీడియో చేశాను. సో దానికి ఇది పార్ట్ 2. సో ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇవేంటంటే టోటల్గా మన ఎలక్ట్రికల్లో 100 కన్వర్టర్స్ అయితే ఉన్నాయి. సో దేని నుంచి ఏ సబ్జెక్ట్ నుంచి ఏమేంటి కన్వర్టర్స్ ఉన్నాయని. సో ఫస్ట్ అయితే నేను 2 డిస్కస్ చేశాను. అవి వచ్చేటప్పటికి మెజరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ కన్వర్టర్స్ ఒకటి అండ్ పవర్ కన్వర్టర్స్ ఒకటి. సో ఇప్పుడు వచ్చేటప్పటికి 2 టాపిక్స్ అయితే డిస్కస్ చేస్తున్నా. సో ఫస్ట్ వచ్చేటప్పటికి సిగ్నల్ ప్రాసెసింగ్ కన్వర్టర్స్. సో ఈ సిగ్నల్ ప్రాసెసింగ్లో సో మనం మాడ్యులేటర్, డిమాడ్యులేటర్, ఎన్కోడర్, డీకోడర్ ఇవన్నీ మాట్లాడతాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మన మాడ్యులేటర్లు ఏంటంటే సో ఇది ఏం చేస్తుందంటే బేస్ బ్యాండ్ సిగ్నల్స్ని మాడ్యులేటెడ్ ఆర్ఎఫ్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. మాడ్యులేటెడ్ ఆర్ఎఫ్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డిమాడ్యులేటర్ ఏం చేస్తుంది? సో దీనికి వైస్ వెర్స్ అన్నమాట. ఇప్పుడు మాడ్యులేటెడ్ ఆర్ఎఫ్ సిగ్నల్స్ ని మనకి బేస్ బ్యాండ్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది మాడ్యులేటర్ కి డిమాడ్యులేటర్ కి డిఫరెన్స్. సో కన్వర్టర్స్ అనేవి ఇలా ఉంటాయి ఈ రెండిట్లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్కోడర్. సో ఎన్కోడర్లో ఏం చేస్తుంది అంటే డేటాని ఎన్కోడెడ్ ఫార్మేట్ లో కన్వర్ట్ చేస్తుంది. ఓకే, మనం ఇచ్చిన డేటాని ఏం చేస్తుంది అంటే ఇది ఎన్కోడెడ్ ఫార్మేట్ కింద కన్వర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డికోడర్ వచ్చేటప్పటికి సో ఇది సేమ్ ఏదైతే ఎన్కోడెడ్ ఫార్మేట్ అయిన డేటా ఉందో సో దాన్ని సో డేటా ఫార్మేట్ కింద కన్వర్ట్ చేస్తుంది, ఒరిజినల్ ఫార్మేట్ కింద. సో మనం ఏమి ఇచ్చామో ఆ ఇన్పుట్ కింద మనకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది ఈ రెండు డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేటికి మల్టీప్లెక్సర్ని మనం MUX అని సో మన షార్ట్ కట్ లో ఇలా డిఫైన్ చేస్తాం. సో ఇదేం చేస్తుందంటే మల్టిపుల్ సిగ్నల్స్ ని సింగిల్ అవుట్పుట్ కింద ఫామ్ చేస్తుంది, సింగిల్ అవుట్పుట్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో మల్టిపుల్ సిగ్నల్స్ ని సింగిల్ అవుట్పుట్. ఓకే, ఇది అండ్ ఎన్కోడర్ కి డికోడర్ అండ్ మల్టీప్లెక్సర్. సో నెక్స్ట్ వచ్చేప్పటికి డీమల్టీప్లెక్సర్ ఏం చేస్తుంది అంటే ఇది సింగిల్ సిగ్నల్ ని మల్టిపుల్ అవుట్పుట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి మనకి మల్టీప్లెక్స్ అంటే మల్టిపుల్ సిగ్నల్స్ కి ఓన్లీ ఒక సింగిల్ అవుట్పుట్ కింద కన్వర్ట్ చేస్తుంది. అండ్ డీమల్టీప్లెక్సర్ వచ్చేటప్పటికి ఒక సింగిల్ సిగ్నల్ ని మల్టిపుల్ అవుట్పుట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో మనకు అవుట్పుట్ అనేది డిఫరెంట్ టైప్స్ లో మన కనెక్షన్స్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ వేరియేషన్స్ అనేవి వేరు ఉంటాయి. సో ఆ టైంలో ఏం చేస్తారంటే మనకి డీమల్టీప్లెక్సర్ ని యూస్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రీక్వెన్సీ మల్టిప్లేయర్. సో ఇదేం చేస్తుంది అంటే లో ఫ్రీక్వెన్సీని హై ఫ్రీక్వెన్సీ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, లో ఫ్రీక్వెన్సీని హై ఫ్రీక్వెన్సీ కన్వర్ట్ చేసేది ఫ్రీక్వెన్సీ మల్టిప్లయర్. నెక్స్ట్ వచ్చేప్పటికి ఫ్రీక్వెన్సీ డివైడర్. ఇదేం చేస్తుంది అంటే హై ఫ్రీక్వెన్సీని లో ఫ్రీక్వెన్సీ కింద కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఫేజ్ షిఫ్టర్ అంటే ఇది వన్ ఫేస్ యాంగిల్ ని అనదర్ కింద కన్వర్ట్స్ వన్ ఫేస్ యాంగిల్
one phase angle in another. సో లాజికల్ లెవెల్ కన్వర్టర్స్. సో లాజికల్ లెవెల్స్ అంటే ఏంటి, మనకి అండ్, ఆర్, నాట్, నార్, ఇవన్నీ సో లాజికల్ లెవెల్లోకి వస్తాయి. ఇవి ఏం చేస్తాయంటే సో వన్ లాజిక్ వోల్టేజ్ టు ఎనదర్ కింద కన్వర్ట్ చేస్తాయి. వన్ లాజిక్ వోల్టేజ్ టు ఎనదర్. సో కన్వర్ట్ చేసేది లాజిక్ లెవెల్ కన్వర్టర్. సో ఇవి టోటల్గా సిగ్నల్ ప్రాసెసింగ్ కన్వర్టర్స్. సో మాడ్యులేటర్, డిమోడ్యులేటర్, ఎన్కోడర్, డికోడర్, మల్టీప్లెక్సర్, డిమల్టీప్లెక్సర్, సో ఫ్రీక్వెన్సీలో వచ్చి ఫ్రీక్వెన్సీ మల్టీప్లేయర్, డివైడర్, ఫేజ్ షిఫ్టర్, లాజికల్ లెవెల్ కన్వర్టర్. సో ఇక్కడికి సిగ్నల్ లెవెల్ కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎనర్జీ రెన్యూబుల్ కన్వర్టర్స్. రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ అని మనం పవర్ సిస్టమ్స్లో యూజ్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి సోలార్, హైడల్, టైడల్, బ్యాటరీ, సో దీనికోసం మాట్లాడతాం. సో ఇక్కడ సోలార్ కన్వర్టర్స్లో ఏం చేస్తే మనకి సోలార్ ప్యానల్ డీసీని ఏసీ పవర్ కింద కన్వర్ట్ చేస్తాయి. సో మన ఇప్పుడు సన్ రైస్ నుంచి ఎక్స్పోజ్ అయిందంతా ఇప్పుడు సోలార్ ప్యానల్లో స్టోర్ చేసుకునేది ఏంటంటే డీసీ ఫామ్ అన్నమాట. సో ఆ డీసీని ఏసీ కింద మనకి కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్స్ సోలార్ ప్యానల్ డీసీ టు ఏసీ పవర్. సో బ్యాటరీ చార్జెస్ లో మాక్సిమం డీసీ. సో మనకి ఏంటి, మనకి అవుట్పుట్ మనకు కావాల్సింది ఏసీ. సో ఇక్కడ ఏం చేస్తాయంటే కన్వర్ట్స్ ఏంటి ఇది ఏసీ ఆర్ డీసీ. ఏసీ ఆర్ డీసీ పవర్ ఇంటూ బ్యాటరీ ఛార్జింగ్ వోల్టేజ్. సో మనకి బ్యాటరీ ఛార్జింగ్ పర్పస్ కోసం మనకి ఏది సూటబుల్ అక్కడ ఆ పవర్ కింద కన్వర్ట్ అయ్యి ఇక్కడ మనకి ఛార్జింగ్ పర్పస్ కోసం ఏ పవర్ అయితే డీసీ అయితే డీసీ, ఏసీ అయితే ఏసీ కన్వర్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఫ్యూయల్ సెల్ కన్వర్టర్. సో ఇక్కడ ఏంటంటే హైడ్రోజన్ ఎనర్జీ అనేది హైడ్రోజన్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ పవర్. సో మనకి పవర్ సిస్టమ్స్ లో ఎలక్ట్రికల్ పవర్ కోసమే మాట్లాడతాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ కన్వర్ట్ అవుతుంది ఏంటని చూస్తే సో టోటల్ చివరికి వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ అవుట్పుట్ అనేది మనకి కన్వర్ట్ చేస్తాం. సో ఇక్కడ ఫ్యూయల్ కాబట్టి హైడ్రోజన్ ఎనర్జీ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ కన్వర్ట్ అవుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేప్పటికి విండ్ పవర్ లో వచ్చేటప్పటికి సో విండ్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ న్యాచురల్ గా ఎనర్జీ అనేది మనం యూజ్ చేసేది రెన్యూబుల్. విండ్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. నెక్స్ట్ ఎనర్జీ మీటర్. సో ఎనర్జీ మీటర్ అంటే మన డొమెస్టిక్ పర్పస్ యూజ్ చేసేది. సో ఇందులో వచ్చేటప్పటికి మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం ఏం చేస్తాం, లాస్ట్ డిజిటల్ గా అనేది మనం అవుట్పుట్ అనేది కన్సిడర్ చేస్తాం. సో ఇది ఏం చేస్తుంది, కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ డిజిటల్ డేటా ఫర్ మానిటరింగ్. డిజిటల్ డేటా కింద, ఎందుకంటే మనకి
సో ఫర్ 1 మంత్ కన్జంప్షన్ ఎంత, పవర్ కన్జంప్షన్ ఎంత తెలియాలంటే మన డిజిటల్ ఫామ్‌లో యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇన్నాళ్ళు మనకి ప్రీవియస్ ఇయర్స్‌లో అయితే సో అనలాగ్ ఎనర్జీ మీటర్స్ అనేవి వాడేవారు. సో దాన్ని ఏంటి ఇప్పుడు కాయిల్ ఒక మ్యాగ్నెట్ పెట్టి కాయిల్ మూవ్ అవ్వకుండా ఆపేయడం అలా చేయడం వల్ల ఏం చేశారంటే మనకి డిజిటల్ ఎనర్జీ మీటర్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడైతే. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే అందరూ డిజిటల్ ఎనర్జీ మీటర్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. సో ఎలక్ట్రిక్ ఎనర్జీని మనకి డిజిటల్ డేటా మానిటరింగ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హెచ్విడిసి, హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ కన్వర్టర్. సో ఇవేం చేస్తాయంటే హై వోల్టేజ్ ఏసీని హై వోల్టేజ్ హై వోల్టేజ్ ఏసీని హై వోల్టేజ్ డీసీ కింద కన్వర్ట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ ఇందులోనే హెచ్విడిసిలోనే ఉంది ఇక్కడ. సో మనకి నార్మల్గా అయితే మన సబ్ స్టేషన్స్లో యూజ్ చేసేది ఏంటి మనకి ఏసీ. సో ఏసీ హై వోల్టేజ్ అంటే సో మనకి సబ్ స్టేషన్ ప్రకారం అయితే సో 132/11/33 కేవీ 132 కేవీ ఇలా ఉంటాయి. సో ఆ ఏసీ వోల్టేజ్ ఏం చేస్తుంది అంటే సో డీసీ కింద కన్వర్ట్ చేసుకుని హెచ్విడిసి కన్వర్టర్స్కి ఇస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మోటార్ డ్రైవ్ కన్వర్టర్. సో ఇదేం చేస్తుంది అంటే కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ పవర్ ఫర్ కంట్రోలింగ్ మోటార్స్. ఎలక్ట్రికల్ పవర్ సో ఎలక్ట్రికల్ పవర్ ని కంట్రోలింగ్ మోటార్స్ కింద కన్వర్ట్ చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రీజనరేటివ్ కన్వర్టర్. సో రీజనరేటివ్ అనేది మనం బ్రేకింగ్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తాం. సో బ్రేకింగ్ ఎనర్జీ ఇది ఏం చేస్తుంది అంటే మనకి బ్రేకింగ్ ఎనర్జీ బ్యాక్ ఇంటూ యూజబుల్ పవర్. బ్రేకింగ్ ఎనర్జీ బ్యాక్ into usable power. అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టు వోల్టేజ్ కన్వర్టర్. సో ఇది దేనికంటే మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ ఇంటూ వోల్టేజ్ అవుట్పుట్ కి. సో ఫీల్డ్ అనేది ఫామ్ అయినప్పుడు దాన్ని ఫ్లక్స్ కోసం మాట్లాడతాం అండ్ స్ట్రెంగ్త్ కోసం అయితే మాట్లాడతాం. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ ఇంటూ వోల్టేజ్ అవుట్పుట్. అండ్ ఫీజీ ఎలక్ట్రిక్ కన్వర్టర్స్ ఇది నేను కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాను. సో ఇదేంటంటే మనకి సపోజ్ ఇప్పుడు అంటే మనం ఇప్పుడు మనం ఒక పాదం అనేది కింద ఎర్త్ మీద పెట్టినప్పుడు సో ఆ ఫోర్స్ తో కూడా మనకి ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది జనరేట్ చేయొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేషనల్ హైవేస్ లో చూస్తే ఇప్పుడు ఒక కార్ అనేది రన్ అవుతుంది. సో రన్ అయినప్పుడు అది ఎంత స్పీడ్ వెళ్తుందో మనకి డిస్ప్లే అవుతుంది. సో ఎందుకంటే దాని ముందే మనకి ఫీజో ఎలక్ట్రిక్ కన్వర్టర్స్ అనేవి యూజ్ చేస్తారు అక్కడ. సో దాన్ని బట్టి దాని స్పీడ్ ఎంత వెళ్తుంది అనేది అక్కడ వెంటనే గ్రాస్ చేసి డిస్ప్లేలో ఇస్తుంది. సో దాన్ని బట్టి ఏంటి మనకి ఎక్కువ అవ్వాలా తక్కువ అవ్వాలా స్పీడ్ అనేది అక్కడ చూపిస్తుంది. అండ్ మనకి రినేబుల్ వచ్చేటప్పటికి సో మనకి ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది డిఫరెంట్ మోడల్స్ లో సో మనకి డస్ట్ యూజ్ చేసి కూడా
మన డస్ట్ని యూస్ చేసి కూడా ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది జనరేట్ చేస్తున్నారు. సో డిఫరెంట్ టైప్స్. ఇది వచ్చేటప్పటికి సో ఒక ఫోర్స్ మాట. ఫీజో ఎలక్ట్రిక్ అంటే ఇది. సో ఇదేం చేస్తుంది అంటే మనకి మెకానికల్ వైబ్రేషన్స్ ని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఏదైనా మూమెంట్ ఉన్నా ఇప్పుడు మనం నడిచినా సరే సో దాని నుంచి మన ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది అంటే నడిస్తే అంటే దాని కింద మనకి ఇన్పుట్ అనేది ఒకటి బిల్డ్ చేస్తారనమాట. సో దాని నుంచి కూడా మనకి ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మెకానికల్ వైబ్రేషన్ ని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. ఫీజో ఎలక్ట్రిక్ కన్వర్టర్. ఓకే, సో టోటల్గా ఇవి సో 2 టైప్స్ అయితే చెప్పాను, ఎనర్జీ ఎనేబుల్ సిగ్నల్ కమ్యూనికేషన్ కన్వర్టర్స్. సో నెక్స్ట్ పార్ట్ 3 కూడా కంటిన్యూషన్ ఉంటుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే 100% రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.